హలో డాక్టర్, నాకు ఈడీ ఉంది. పినైల్ డాప్లర్ చేశారు. ఆర్టీరియల్ కాజ్ ఫర్ ఈడీ అని అన్నారు. నాకు షాక్ వేవ్ థెరపీ వర్క్ అవుతుందా? సో షాక్ వేవ్ థెరపీ అంటే మీ ఆర్టీరియల్ కాజ్ ఉన్నప్పుడు రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీరు షాక్ వేవ్ థెరపీ అయినా చేయించుకోవాలి, లేకపోతే పినైల్ ఇంప్లాంట్ కన్నా వెళ్ళాలి. లేదు, ఒకవేళ టాబ్లెట్లు నేను అవసరం ఉన్నప్పుడు నేను వాడుకుంటాను, నాకు టాబ్లెట్ వాడుకుంటే ఆ రోజు ఏ రోజు కలవాలంటే ఆ రోజు వాడుకుంటాను అంటే అలా వాడి చూడొచ్చు. అలా వస్తుందంటే మీ ఇష్టం. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే షాక్ వేవ్ థెరపీ. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జీరో స్పెర్మ్ కౌంట్‌కి మెడిసిన్ ఉందా? అంటే జీరో స్పెర్మ్ కౌంట్ ఎందుకుంది అని చూసుకోవాలి. అంటే బ్లాకేజ్ అయితే మనం బ్లాకేజ్ ఓపెన్ చేయడానికి యాంటీబయాటిక్స్ అవన్నీ వాడొచ్చు. ఒకవేళ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ జెనెటిక్ కాజ్ అయితే మనం ఏం చేయలేం. మందులు లేవు. లేదు, కొంతమందికి హార్మోన్స్ తక్కువ ఉంటే మనం హార్మోన్స్ ఇవ్వడం వల్ల, హార్మోన్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం వల్ల మనం కొంచెం వరకు పెంచొచ్చు. సో సీమెన్ లిక్విఫాక్షన్ టైం మోర్ దెన్ 1 అవర్ ఉంది అంటే జనరలీ సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. మోస్ట్లీ అది ఇన్ఫెక్షన్ వల్లనే. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ సీమెన్ లిక్విఫాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్, 1 మిలియన్ స్పెర్మ్ ఉంది, ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఉండదా? జనరల్లీ ప్రాబ్లమే అండి అది. మినిమమ్ 16 మిలియన్స్ ఉండాలి. సో 1 మిలియన్ అంటే చాలా తక్కువ. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సార్, స్పెర్మ్ 1 మిలియన్ ఉంది, స్పెర్మ్ బ్లాక్ అవుతున్నా లేక స్పెర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా మీరు డిఎఫ్ఐ అనేది ఐవీఎఫ్కి వెళ్ళే ముందు చేయించుకోవాలి. ఐవీఎఫ్కి వెళ్ళే ముందు మీ స్పెర్మ్ ఐవీఎఫ్కి పనికొస్తుందా లేదా అనే దానికోసమే డిఎఫ్ఐ టెస్ట్ చేయించుకోవాలి. సార్ నమస్కారం, నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను స్పెర్మ్ కౌంట్ పెంచడానికి. ఎలా? సార్, ఒకవేళ బాగా తక్కువగా ఉంటే ఎలా? ఒక్కసారి అంటే ఏం మీకు మీకు మీకొచ్చినప్పుడు చెప్పే ఉంటాము. మీ కండిషన్ ఏంటి? మీ హార్మోన్స్ ఎన్నున్నాయి? ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అని జనరల్‌గా చెప్పే ఉంటాము. ఒకసారి చూడండి. అంటే హార్మోన్స్‌ని బట్టి చెప్తాం. అది హార్మోన్ టెస్ట్ చూడగానే, హార్మోన్ టెస్ట్ స్కానింగ్ చేయగానే ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అని ఆ రోజే చెప్పేసి ఉంటాం మీకు. సార్ నమస్కారం, నేను ఒక ఆర్ఎంపీని. పెనిస్ ఫోర్‌స్కిన్ వైట్ ప్యాచెస్ గురించి పూర్తి వివరంగా తెలియజేయండి. జనరల్‌గా ఏందంటే ఈ వైట్ ప్యాచెస్ అనేవి జనరల్లీ ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎస్టీడీస్ వల్ల గానీ, బీఎక్స్‌ఓ వల్ల గానీ వస్తాయి. సో కాకపోతే ఏంటంటే మేము ట్రీట్ చేయము. ఒకవేళ ఈ ప్యాచెస్ ఎక్కువ ఉంటే మళ్ళీ స్కిన్ డాక్టర్సే ట్రీట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇది కాదు, ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు మా దగ్గరికి సొంతికి పంపిస్తారు. సో ఒకసారి స్కిన్ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అవన్నీ ఆ స్కిన్ ప్యాచెస్ గురించి వాళ్ళే చెప్పగలుగుతారు. అయి సార్ పీనైల్ ఇంప్లాంట్ ఓకే. సార్ 4 ఎంఎం పాలిప్ ఆన్ గాల్ బ్లాడర్ మేము చూడమండి. గాల్ బ్లాడర్ అనేది సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళు చూస్తారు. సార్, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉన్నవాళ్ళు వాడొచ్చా? జనరల్లీ అంటే హైపర్ టెన్షన్, డయాబెటిస్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, దానివల్ల బ్లడ్ క్లాట్ అయ్యాయంటే ఫస్ట్ బీపీ కంట్రోల్ చేసుకొని తర్వాత మీరు టెడ్లాఫిల్ వాడొచ్చు. సార్, నా పేరు శంకర్. నాకు టెస్టిస్ ఒకటి మాత్రమే ఉంది. ఇది కూడా సర్జరీ చేసి సెట్టింగ్ చేశారు. ఈ టెస్టిస్ ఓకే. నాకు వీర్య కణాల సంఖ్య 0 ఉంది కాబట్టి నాకు పెరుగుతుందా లేదా? అంటే మోస్ట్‌లీ మీకు ఆర్కిడోపెక్సీ అనే సర్జరీ చేసుంటారు. సో దాన్నేంటంటే మీకు ఫస్టు హార్మోన్స్ టీసా చేస్తాం. అసలు టీసాలో ఉత్పత్తి ఉందా లేదా అని తెలుస్తుంది టీసా టెస్ట్ చేస్తే. అంగం గట్టిపడట్లేదు, ఏ మెడిసిన్ వాడాలి? నేను అంత క్లియర్‌గా ఇప్పుడు మీరు ఆ వీడియో అంతా అదేగా చెప్పాను గదండీ. ఏది వాడాలి? ఎన్ని మందులున్నాయి? ఏది వాడితే ఇవన్నీ ఆ వీడియో మొత్తం నేను అంగం గట్టిపడిన దాని కోసమే చేశాను. టెడ్లాఫిల్ ఎప్పుడు వాడాలి? సిల్నాఫిల్ ఎప్పుడు వాడాలని. ఆ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. మీకు అర్థమవుతుంది. సార్, నాకు టెస్టోస్టిరాన్ 210 ఉంది. బీపీ 160. నేను నైట్ టైమ్ డ్రింక్ కూడా చేస్తాను. టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. రోజు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. సార్, మై ఏజ్ ఈజ్ 30. మై పెనిస్ ఎరెక్షన్ లేనప్పుడు 2 ఇంచెస్ ఉంది. ఎరెక్షన్ టైమ్‌లో 7 ఇంచెస్ ఉంటుంది. సరిపోతుంది. ఎరెక్షన్ లేనప్పుడు సైజ్ పెంచవచ్చా? మనం సర్జరీ చేసి పెంచొచ్చు కానీ అవసరం లేదండి. మీకు ఎరెక్షన్ ఉన్నప్పుడు 7 ఇంచెస్ వస్తుందంటే నార్మల్ టైమ్‌లో ఉన్న ఎరెక్షన్‌కి మనం ట్రీట్ చేయనవసరం లేదు. ఒకవేళ చూడడం కోసమే నేను సైజ్ పెంచుకోవాలి అంటే సర్జరీ చేస్తాం కానీ అవసరం లేదు. ఓకే.
ఒక లాస్ట్ 2 వీక్స్‌లో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని వీడియోస్ చేశాం గానీ, అవి పబ్లిష్ చేయలేకపోయాము. సో, ఇప్పుడు మళ్ళీ క్వెషన్స్ అన్నీ వెతుక్కొని మళ్ళీ ఆన్సర్ జేశాను. ఒకవేళ మీ క్వెషన్ గన మిస్ అయ్యుంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి. సో, ఎందుకంటే ఆ క్వెషన్స్ ఇంతకుముందు జేసినప్పుడు ఒక్కొక్క వీడియోలో వెతుక్కుంటూ చేశాం గాబట్టి, ఆ క్వెషన్స్‌లో ఎక్కడో చోట మిస్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్‌గా నేనేంటంటే లాస్ట్ వీక్ చేసింది మళ్ళీ రీషూట్ జేశాను ఇప్పుడు. సో, ఎక్కడైనా క్వెషన్స్ మిస్ అయితే మళ్ళీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేస్తాను. థాంక్ యూ.